Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is group 1, group 2, group 3, group 4 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. సో రాబోతున్న నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఆశావాహి యాప్ ఏం చేస్తుంది, ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ we are discussing daily current affairs. So current affairs is nothing but updated version of general studies. So previous classes lo manam నేర్చుకునేది ఏంటి, స్టేట్ ఆఫ్ హార్మోన్స్. సో స్టేట్ ఆఫ్ హార్మోన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఎల్పిజి ఓరియంటేషన్లో పిఎన్జి గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా హీలియం ట్రాన్స్పోర్టేషన్ గురించి డిస్కస్ చేస్తాం. హీలియం ట్రాన్స్పోర్టేషన్ ఆ సరఫరాలో వచ్చిన ఇబ్బందులను తలెత్తుతున్నాయి. సో ఆ సరఫరాకు సంబంధించింది కూడా డిస్కస్ చేస్తాం. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం ఈ క్వశ్చన్స్ని జనరల్ స్టడీస్లోని జనరల్ సైన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్వేస్ కన్సిడర్ కరెంట్ అఫైర్స్ యాజ్ ఏ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఇందులో మనకు బేసిక్ పాయింట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కరెంట్ ఓరియంటెడ్ టాపిక్స్ ఉంటాయి. సో ఈ మధ్య వచ్చే క్వశ్చన్స్ అన్ని స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 1 or 2 స్టేట్మెంట్స్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకు కరెంట్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు, డైనమిక్గా అడుగుతున్నారు. కాబట్టి మనకు వచ్చే ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ హీలియంకు సంబంధించి హీలియం మనం కెమిస్ట్రీ ఓరియంటేషన్లో మనం దాన్ని డిస్కస్ చేసిన కరెంట్ టాపిక్గా డిస్కస్ చేస్తాం. బికాస్ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఆ సమస్యలు తలెత్తడం వల్ల మనకు ఎల్పిజి మరియు హీలియం సరఫరా ఆ గొలుసు అనేది అంతరాయం ఏర్పడింది. తద్వారా మనం వేరే మెజర్స్ను తీసుకున్నాం. సో ఇది మనకు కెమిస్ట్రీలో అడగొచ్చు, ఎట్ ద సేమ్ టైం మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు. సో లెట్ us discuss in detail today's number 1 topic, that is World Health Organization. So with respect to the World Health Organization, so today's first topic, that is World Health Organization, let us discuss in detail. So World Health Day is observed annually on April 7th. So April 7th every year it is observed as World Health Day. World Health Day is observed annually on April 7th to mark the founding of World Health Organization in 1948. So in 1948 April 7th, on 1948 April 7th, WHO World Health Organization was found. So in commemorative of that date, April 7, we are observing annually April 7th as World Health Day. So ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకు 1948, established in 1948, but first World Health Day observed in the year 1950. So since 1950 we are observing April 7th annually as a World Health Day. Next, it focus on awareness of specific global health priority. So World Health Organization always focus on global health priority, global health priority. Okay. Next, the theme 2026. So every year ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనకు థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2026 theme of World Health Day is Together for Health, Stand with Science. Together for Health, Stand with Science అనే థీమ్ తోటి ఈ వరల్డ్ హెల్త్ డేని మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. సో హియర్ వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 7th annually. 2026 theme Together for Health, Stand with Science. So April 7, 1948 World Health Organization was found. In commemorative of this incident on April 7th every year we are observing World Health Day. సో 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పాటిస్తారు. ఒక నిర్దిష్ట ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన పెంచడంతో దీనిపైన దృష్టి పెడుతుంది. సో ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ గ్లోబల్ హెల్త్ ప్రయారిటీ, ఆల్వేస్ అవేర్నెస్ ఆన్ స్పెసిఫిక్ గ్లోబల్ హెల్త్ ప్రయారిటీ. సో ప్రపంచంలో మనకు ఈ ఆరోగ్యం పైన అవగాహన కల్పించే ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు కావడం జరిగింది. ఆ ఏప్రిల్ 7ను మనం ఏమంటున్నాం, వరల్డ్ హెల్త్ డే అంటున్నాం. ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం అంటున్నాం. సో ప్రతి సంవత్సరం April 7th. బట్ ఫస్ట్ది ఎప్పుడు జరిగిందంటే 1950 నుంచి దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. 2026 సంవత్సరపు ఇతివృత్తం. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇలాంటివన్నీ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్లేట్ చేయకండి. సో ఇతివృత్తం ఏంటి? టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనే ఇతివృత్తంతో మనం 2026 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. So the campaign emphasizes the importance of science-based solutions and global collaboration to protect the health of people, animals and plants and the environment. So World Health Organization is focusing on to protect the health of people, animals, plants and environment. So WHO not only focusing on humans, it is also focusing on humans, animals, ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో హ్యూమన్స్, ఎనిమల్స్, ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ప్రపంచం చాలా బాగుంటుందనే ఒక కోణంతో పీపుల్ పైన ఫోకస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎనిమల్స్, అదేవిధంగా ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇలాంటివి మనకు స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని నేను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ప్రమోట్స్ వన్ హెల్త్ అప్రోచ్ హైలైటింగ్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ human, animal and environmental health. So here the priority of WHO is to interconnect the relationship between human, animal and environment health. Human, animal and environment health. ఈ ముగ్గురికి ఒక అనుసంధానాన్ని, ఇంటర్ కనెక్షన్ని క్రియేట్ చేయడమే WHO ఉద్దేశం. సో ఈ ప్రచారం ప్రజలు, జంతువులు, మొక్కలు మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి విజ్ఞాన శాస్త్ర ఆధారిత పరిష్కారాలు మరియు ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సో ఇక్కడ ప్రజలు, జంతువులు, మొక్కలు మరియు పర్యావరణం. సో ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్, ఎనిమల్, ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇది మానవ, జంతు మరియు పర్యావరణ ఆరోగ్యం మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని హైలైట్ చేస్తూ వన్ హెల్త్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. సో మానవులు, జంతువులు మరియు పర్యావరణం మధ్యలో ఉన్న పరస్పర సంబంధాన్ని హైలైట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. కాబట్టి 2026 థీమ్ కూడా ఇంపార్టెంట్. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. సో టుగెదర్ ఫర్ హెల్త్ ఇందులో ఎవరెవరు ఉన్నారు? హ్యూమన్ ఉన్నారు, అదేవిధంగా ఎనిమల్స్, plants and animals, plants and environment, human, animals, plants and environment together for health and stand with science. So role of science in providing the health. So here together for health ante evaru unnaru? Humans, animals, plants and environment. So ikkada మానవులు, అదేవిధంగా జంతువులు మరియు పర్యావరణం ఆరోగ్యం మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని హైలైట్ చేస్తూ మనం వన్ హెల్త్ పాలసీని WHO వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో WHO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? April 7th, 1948. సో April 7th మనం వరల్డ్ హెల్త్ డేగా పాటించడం జరుగుతుంది, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. కానీ ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 1950 నుంచి మనం దీన్ని పాటించడం జరుగుతుంది. 1950 నుంచి పాటించడం జరుగుతుంది. 2026 థీమ్ ఏంటి మనకు? టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనే ఇతివృత్తంతో మనం 2026 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. నెక్స్ట్, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ స్పెషలైజ్డ్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ April 7th, 1948. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. సో ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మనకు హెడ్ క్వార్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ద డైరెక్టింగ్ అథారిటీ అండ్ గ్లోబల్ హెల్త్, హ్యాండ్లింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్, సెట్టింగ్ హెల్త్ స్టాండర్డ్స్, ఎయిమింగ్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ టు ఇంప్రూవ్ ద వరల్డ్స్ బీయింగ్ ద బిలియన్స్. సో ప్రపంచంకి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ముందు వరుసలో ఉండే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి మనకు? WHO. సో ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది? April 7th, 1948 రోజు. అదేవిధంగా 1950 నుంచి మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ అయింది. సో అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. జెనీవాలో ఉంది. అదేవిధంగా ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అదనం ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO. మనకు కోవిడ్ టైంలో కూడా ఉన్నది ఈయనే. సో టెడ్రోస్ అదనం. సో రీసెంట్గా ప్రీవియస్ Group 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ మనం గమనించినట్లయితే ఇంటర్నేషనల్
ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన హెడ్స్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. సో హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ WHO, WTO ఇలాంటివన్నీ మనకి ఇంపార్టెంట్. కాబట్టి WHO డైరెక్టర్ జనరల్ ఎవరు? టెడ్రోస్ అదనం. WHO డైరెక్టర్ జనరల్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బక్. ఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్. ఒక జింక జాతికి సంబంధించిన జంతువు, దాన్ని మనం బ్లాక్ బక్ అంటున్నాం. సో ఈ బ్లాక్ బక్ ని ఏ సాంచురీలో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్. సో హియర్ బర్నవాపారా వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఛత్తీస్గఢ్లోని బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల రాంపూర్ గడ్డి మైదానంలో కృష్ణ జింకలను తిరిగి ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన పరిరక్షణ చర్యగా నిలిచింది. సో జింకల రీఇంట్రడక్షన్. సో ఈ జింకలను మళ్ళీ అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మనకి ఇంపార్టెంట్. అది ఛత్తీస్గఢ్లోని బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యం. సో హియర్ బర్నవాపారా వైల్డ్ లైఫ్ సాంచురీ రీఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్. సో వీటిని మనం బ్లాక్ బక్ అంటున్నాం. వాటిని ఎక్కడ రీఇంట్రడక్షన్ చేయడం జరిగింది? బర్నవాపారా వైల్డ్ లైఫ్ సాంచురీ. ఎక్కడుంది? అది ఛత్తీస్గఢ్లో ఉంది. సో హియర్ ఛత్తీస్గఢ్లోని బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల రాంపూర్ గడ్డి మైదానంలోకి కృష్ణ జింకలను తిరిగి ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన పరిరక్షణ చర్యగా నిలిచింది. ఈ చొరవ పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం మరియు స్థానిక జాతుల జనాభాను వాటి సహజ ఆవాసాల్లో పునరుజ్జీవింపజేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశంలో సంరక్షిత ప్రాంతాలలో జీవ వైవిధ్య పరిరక్షణ మరియు ఆవాసాల పునరుద్ధరణకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. సింప్లీ రిమెంబర్, రీసెంట్గా కృష్ణ జింకలను తిరిగి ప్రవేశపెట్టిన వన్యప్రాణుల అభయారణ్యం ఏంటి అంటే ఛత్తీస్గఢ్లోని బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యం. సో ఇది భౌగోళిక లక్షణాలు చూద్దాం. బర్నవాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లా ఉత్తర భాగంలో నెలకొని ఉంది. దీని ప్రధాన ప్రాంతంలో ఉన్న బార్ మరియు నవాపారా అనే 2 అటవీ గ్రామాల నుండి దీనికి పేరు వచ్చింది. సో ఇక్కడ మనకు పేరులోనే ఉంది బర్నవాపారా. అంటే ఏంటంటే అక్కడ బార్ అనే ఒక విలేజ్ ఉంది మరియు నవాపారా అనే ఒక విలేజ్ ఉంది. ఆ 2 విలేజ్ల పేర్లు కలిసేలాగా మనకు బర్నవాపారా అనే పేరు రావడం జరిగింది. సో బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యం ఎందుకు వచ్చిందంటే అడవి ప్రాంతంలో 2 విలేజెస్ ఉన్నాయి. ఒక విలేజ్ పేరు బార్, మరొక విలేజ్ పేరు నవాపారా. 2 కలిపి బర్నవాపారా అని చెప్పేసి వన్యప్రాణుల అభయారణ్యం వైల్డ్ లైఫ్ సాంచురీని పేరు రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ సంరక్షణ కేంద్రం సుమారు 245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు అనేక నీటి వనరులతో సమృద్ధిగా ఉంది. మహానది యొక్క ఉపనదులు ఈ జీవావరణ వ్యవస్థను నిలబెడతాయి. సో ఇక్కడ ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది. సో మహానది మనకి ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా రాష్ట్రాల గుండా వెళ్ళే మహానది ట్రిబ్యూటరీస్ ని ఆనుకొని ఉన్న బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యంలో మనం కృష్ణ జింకలను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సో రీఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్స్ ఇన్ బర్నవాపారా వైల్డ్ లైఫ్ సాంచురీ is situated in the northern part of Chhattisgarh. It derives its name from the 2 forest villages, that is Bar and Navapara. So it derived the name from the 2 forest villages. One is Bar and second is Navapara. The sanctuary spans an area approximately 245 square kilometers and it is located on the tributary of Mahanadi. So Mahanadi tributaries ఒడ్డున లొకేట్ అయిన వైల్డ్ లైఫ్ సాంచురీ ఏంటి? బర్నవాపారా. ఈ ఇంపార్టెన్స్ ఏంటి మనకి ఇక్కడ? రీఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్స్, కృష్ణ జింకల్ని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్, కాంటెంపరీగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా ఇంపార్టెంట్. మీన్స్ ఇండియా ఒకటే కాకుండా సమకాలీన అంశాలు అంటే వేరే దేశాలలో ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఎలక్ట్ అయినప్పుడు అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో రీసెంట్గా అపాయింట్మెంట్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ 2026 ఏప్రిల్ 7న వియత్నాం జాతీయ అసెంబ్లీ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత టోలంను 5 ఏళ్ల పదవీ కాలానికి అంటే 2026 నుంచి 31కి కొత్త రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సో కొత్త రాష్ట్రపతి, ప్రెసిడెంట్.
రాష్ట్రపతి. వియత్నాం. సో వియత్నాంకి సంబంధించిన కొత్త రాష్ట్రపతి. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే అందులో మనకు సమకాలీన అంశాలు అంటే భారతదేశం కాకుండా కాంటెంపరీగా ఇలాంటి ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళను ఎగ్జామినేషన్లో అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు రీసెంట్గా అపాయింట్మెంట్స్ని కూడా మనం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. వియత్నాంకి సంబంధించిన న్యూ ప్రెసిడెంట్ అతని పేరేంటి? టో లామ్. టో లామ్ అనేది వియత్నాంకి సంబంధించిన న్యూ ప్రెసిడెంట్, నూతన రాష్ట్రపతిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఒక అగ్రనాయకుడిగా ఆయన ఎన్నిక పార్టీ మరియు రాష్ట్ర నాయకత్వ పాత్రలను విలీనం చేసి అధికారాన్ని సుస్థిరం చేస్తుంది. ఆయన గతంలో 2024 మే నుండి అక్టోబర్ వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. సో ఆయన ఆల్రెడీ 2024 మే నుంచి అక్టోబర్ 2024 వరకు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఫుల్ టైమ్గా 5 years కోసం ఆయనను ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వియత్నాంకి సంబంధించి ఆన్ April 7th, 2026 వియత్నాంస్ నేషనల్ Assembly unanimously elected Communist Party chief To Lam as the new state president for 5-year term. 2026 నుంచి 31 5 years terms కి న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం గా ఎవరిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది? టో లామ్ ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. యాజ్ అ టాప్ లీడర్ హిజ్ ఎలక్షన్ కన్సాలిడేట్స్ పవర్ మెర్జింగ్ పార్టీ అండ్ స్టేట్ లీడర్షిప్ రూల్స్. హీ ప్రీవియస్లీ సర్వ్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫ్రమ్ మే to October 2024 and pledged as a new growth model based on the technology. Simply remember, పేరు గుర్తుపెట్టుకోండి, టో లామ్ ఎవరికి సంబంధించి? వియత్నాంకి సంబంధించిన నూతన రాష్ట్రపతి, న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం, దట్ ఈస్ టో లామ్. ఓకే, నెక్స్ట్ మయన్మార్కి సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. లెట్ us discuss in detail. సో మయన్మార్కి నూతన అధ్యక్షుడిగా 2021 తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్ ను అక్కడి పార్లమెంటు April 3న ఎన్నుకుంది. సో ఇక్కడ మయన్మార్కి సంబంధించిన ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకు వియత్నాంకి సంబంధించిన ప్రెసిడెంట్. సో వియత్నాంకి సంబంధించిన ప్రెసిడెంట్ టో లామ్, అదే మయన్మార్కి సంబంధించిన ప్రెసిడెంట్ మిన్ ఆంగ్ హ్లయింగ్. సో మిన్ ఆంగ్ హ్లయింగ్, ద సీనియర్ జనరల్ హూ లెడ్ ద 2021 మిలిటరీ coup in Myanmar, was elected as the country's new president on April 3, 2026 by a military dominant parliament. సో ఇంతకంటే ముందు 2021లో ఆంగ్ సాంగ్ సూకి తరచుగా వార్తల్లో నిలిచిన వ్యక్తి. సో అక్కడ మనకి తిరుగుబాటు ఇవన్నీ జరిగాయి. అప్పుడు తిరుగుబాటు జరిగినప్పుడు ఆంగ్ సాంగ్ సూచీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు? మిన్ ఆంగ్ హ్లయింగ్. ఇప్పుడు ఆయననే మయన్మార్కి సంబంధించి నూతన రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది, నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. సో హియర్ మిన్ ఆంగ్ హ్లయింగ్, the senior general who led the 2021 military coup in Myanmar, was elected as country's new president గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ పేరేంటి? మిన్ ఆంగ్ హ్లయింగ్. అంటే మనకు మయన్మార్కి సంబంధించిన ఇష్యూ గుర్తుకు రావాలి. 2021లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఆంగ్ సాంగ్ సూకి. అదేవిధంగా వియత్నాంకి సంబంధించి టో లామ్ అనే వ్యక్తి నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, లాంచ్ ఆఫ్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. సో రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఎ వ్యాక్సిన్. లెట్ us discuss in detail. సో వ్యాక్సిన్ పేరేంటి? రీసెంట్లీ యూనియన్ హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా లాంచ్డ్ అండ్ ఇండిజినియస్ టిటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. సో ఇందులోనే టిటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. ఎర్లియర్ మనకు టీటీ వ్యాక్సిన్ ఉండేది, టీటీ ఇంజెక్షన్ అని చెప్పేవాళ్ళం. సో టీటీ అంటే ఏంటి? టెటనస్ వ్యాక్సిన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఈ టీటీకి బదులు ఒకే వ్యాక్సిన్ రావడం జరిగింది. సో రీసెంట్లీ యూనియన్ హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా లాంచ్డ్ ఇండిజీనియస్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్ ఎట్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కసౌలి, హిమాచల్ ప్రదేశ్. సో ఏదైనా మనకు ఇన్స్టిట్యూట్ న్యూస్ లో ఉన్నప్పుడు దాని హెడ్ క్వార్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనకు హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. సో ఇక్కడ రీసెంట్లీ యూనియన్ హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా, లాంచ్డ్ అన్ ఇండిజీనియస్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్.
సో లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తోటి వార్తల్లో నిలవడం చూస్తాం. మిజల్స్ కి సంబంధించిన వ్యాక్సిన్, తట్టుకు సంబంధించిన వ్యాక్సిన్ తోటి బంగ్లాదేశ్ వచ్చేసి వార్తల్లో నిలిచింది. ఈ రోజు ఇండియాకు సంబంధించిన వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్లీ యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా లాంచ్డ్ అండ్ ఇండిజీనియస్ అంటే ఏంటి, ఇండియా టెక్నాలజీ తోటి డెవలప్ చేస్తే దాన్ని మనం ఇండిజీనియస్ అంటున్నాం. ఇండియన్ టెక్నాలజీతో డెవలప్ చేస్తే దాన్ని ఇండిజీనియస్ అంటున్నాం. సో అలాంటి ఇండిజీనియస్ వ్యాక్సిన్ టిటనస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్ అంటున్నాం. టీడీ వ్యాక్సిన్, సింప్లీ టీడీ వ్యాక్సిన్. ఇందులోనే టెటనస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్ ఎట్ ద సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ CRI మీన్స్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కౌసాలి అనే ప్రాంతంకి సంబంధించింది. CRI సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌసాలి, హిమాచల్ ప్రదేశ్. ద వ్యాక్సిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజీనియస్ టెక్నాలజీతో డెవలప్ చేసిన వ్యాక్సిన్ ని మనం ఏమంటున్నాం, టెటనస్ అండ్ డిప్టీరియా వ్యాక్సిన్ అంటున్నాం. టీడీ వ్యాక్సిన్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ రిప్లేసింగ్ ద ఓల్డర్ టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్. సో మనం ఇంతకుముందు టీటీ ఇంజెక్షన్ అనేది చూసేవాళ్ళం. మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడన్నా దెబ్బలు తగిలితే ఫస్ట్ ఇచ్చేది ఏంటి, టీటీ వ్యాక్సిన్ ఇస్తారు. సో ఏదైనా చిన్న మొల కానీ అలాంటిది కుచ్చుకున్న ఇన్ఫెక్షన్ రాకుండా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ టీటీ ఇంజెక్షన్ ఫుల్ ఫామ్ ఏంటి, టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఈ టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ బదులుగా మనకు వచ్చింది ఏంటి, టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. టీడీ వ్యాక్సిన్ మీన్స్ టీడీ వ్యాక్సిన్ రిప్లేస్డ్ టీటీ వ్యాక్సిన్. టీడీ వ్యాక్సిన్ రిప్లేస్డ్ టీటీ వ్యాక్సిన్. సో దాన్ని రిప్లేస్ చేయడం జరిగింది. సో ఫుల్ ఫామ్ ఏంటి, టీడీ, టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. తయారు చేసింది ఎవరు, ఇండియన్ టెక్నాలజీ తోటి తయారు చేయడం జరిగింది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కౌసాలి, హిమాచల్ ప్రదేశ్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హిమాచల్ ప్రదేశ్లోని కౌసాలిలో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన టెటనస్ మరియు అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్ ని ప్రారంభించారు. సో ఈయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా. సో హిమాచల్ ప్రదేశ్లోని కౌసాలిలో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెటనస్ మరియు అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్ ని ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాక్సిన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా పాత టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ స్థానంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది. సో ఇట్ ఈస్ రిప్లేసింగ్ ఓల్డ్ టీటీ వ్యాక్సిన్. ఓల్డ్ టీటీ వ్యాక్సిన్ ఫుల్ ఫామ్ ఏంటి, టెటనస్ ఆక్సైడ్. ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ పేరు ఏంటి, టీడీ వ్యాక్సిన్, టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. సో ఇది మనం ఇండిజీనియస్ టెక్నాలజీ తోటి డెవలప్ చేయడం జరిగింది. సో కొత్త టీడీ వ్యాక్సిన్ ప్రారంభానికి సంబంధించిన కీలక వివరాలు లెటర్ డిస్కస్ ఇన్ డీటెయిల్. తయారీ, ఈ టీకాను కౌసాలిలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తుంది. సో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు మీరు సపరేట్ పేపర్లో దీనికి సంబంధించిన CRI హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్లోని కౌసాలి. సో ఇలాంటివన్నీ సపరేట్ గా రాయడం నేర్చుకోండి. సో దట్ మనకి ఎప్పుడన్నా ఎగ్జామ్ కన్నా ముందు మనం రివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఓన్లీ అవి చదువుకుంటే బాగుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ అవన్నీ వెతకడం వల్ల మనకు అప్పుడు పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం దీన్ని రీకాల్ చేస్తూ ఆర్గనైజేషన్స్ అని సపరేట్ ఒక పేపర్, అంటే మీరు రాసే బుక్ లో లాస్ట్ పేపర్ లో రాసుకున్నారు అనుకోండి, ఒకప్పుడు ఈజీ అవుతుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి ఒక పేపర్, 2 పేపర్లు వదిలేయండి. అదేవిధంగా ఇలాంటి ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించింది వచ్చినప్పుడు అక్కడే రాసుకోవడం నేర్చుకోండి. అదేవిధంగా అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, సో డైలీ నోట్స్ రాసుకునేటప్పుడునే సపరేట్ పేపర్లలో రీసెంట్ అపాయింట్మెంట్స్ అని రాసుకుంటే మనం రివిజన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఉద్దేశం, ఇది టెటనస్ మరియు డిప్థీరియా రెండింటి నుంచి ద్వంద్వ రక్షణ కల్పించే టీకాగా పనిచేస్తుంది. పెద్దలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి లక్ష్యంగా చేసుకుంటుంది. ఇంతకంటే ముందు మనకి ఏంటి, టీటీ ఇంజెక్షన్ వేరు, డిప్థీరియాకు వేరు. ఇప్పుడు టెటనస్ అండ్ డిప్థీరియా రెండింటిని రక్షణ కల్పించింది. రెండింటి నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే టీడీ వ్యాక్సిన్. ఇది టెటనస్ మరియు డిప్థీరియా రెండింటి నుంచి ద్వంద్వ రక్షణ కల్పించే టీకాగా
పనిచేస్తూ పెద్దలలో రోగ నిరోధక శక్తిని పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. సో పంపిణీ, సో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు? ఏప్రిల్ 2026 నాటికి రోగ నిరోధక కార్యక్రమానికి 5.5 మిలియన్ల డోసులను సరఫరా చేయాలని నిర్ణయించారు. టార్గెట్ ఏంటి? 2026 ఏప్రిల్లో 5.5 మిలియన్ అంటే దాదాపుగా 55 లక్షల డోసులను సరఫరా చేయాలని నిర్ణయించడం జరిగింది. సో మనకు వ్యాక్సిన్ పేరు టీడీ వ్యాక్సిన్. ఇట్ రిప్లేస్డ్ ఓల్డ్ టీటీ వ్యాక్సిన్, టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ ని రిప్లేస్ చేస్తూ వచ్చిందే టీడీ వ్యాక్సిన్. టీడీ వ్యాక్సిన్ అంటే ఏంటి? టెటనస్ అండ్ డిప్తీరియా, అడల్ట్ డిప్తీరియా వ్యాక్సిన్. సో కీ డీటెయిల్స్ ఆఫ్ న్యూ టీడీ వ్యాక్సిన్. మ్యానుఫ్యాక్చరింగ్, ద వ్యాక్సిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ indigenously by the Central Research Institute that is located in Kausali, Himachal Pradesh. Next, purpose, it serves as a dual protection vaccine against both tetanus and diphtheria. Tetanus and diphtheria నుంచి మనల్ని డ్యూయల్ ప్రొటెక్షన్ ని ఇప్పించే వ్యాక్సిన్ టీడీ వ్యాక్సిన్ అంటున్నాం, టెటనస్ అండ్ డిప్థీరియా వ్యాక్సిన్. rollout 5.5 million అంటే around 55 lakh doses are scheduled to be supplied to the immunization program by April 2026. సో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏప్రిల్ 2026 నాటికి 55 లక్షల డోసులను పంపిణీ చేయాలని ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అందులో భాగంగా మనకు టీడీ వ్యాక్సిన్, ఇట్ రిప్లేస్డ్ ఓల్డ్ టీటీ వ్యాక్సిన్. సో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటి? బంగ్లాదేశ్ కి సంబంధించి మనం మిజల్స్ వ్యాక్సిన్ చూస్తాం. మిజల్స్ వ్యాక్సిన్. సో బంగ్లాదేశ్ లో చిన్న పిల్లలకు మిజల్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మిజల్స్ అనేది ఒక వైరల్ డిసీజ్. అదేవిధంగా వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం లైమ్ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేస్తాం. లైమ్ డిసీజ్ వ్యాక్సిన్. లైమ్ డిసీజ్ ఎక్కడ? యుఎస్ఏకి సంబంధించిన ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ కి సంబంధించి మనం ఒక వ్యాక్సిన్ కొత్తగా అభివృద్ధి చేస్తే అది 70% ఎఫెక్టివ్ గా ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో లైమ్ డిసీజ్ అంటే బ్యాక్టీరియల్ డిసీజ్, మిజల్స్ అంటే వైరల్ డిసీజ్. అదే విధంగా రీసెంట్ గా కేరళలో షెగల్లోసిస్ డిస్కస్ చేసాం. షెగల్లోసిస్ అనే ఒక వ్యాధి గురించి డిస్కస్ చేసాం. షెగల్లోసిస్ అనేది కూడా మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. ఇట్ ఎఫెక్ట్స్ ఇంటెస్టైన్ అంటే ఏంటి? ప్రేగులను ప్రభావితం చేస్తుంది మరియు అతిసారానికి కారణమవుతుంది. అతిసారం, సో డయేరియాకు కారణమవుతుంది. సో ఇక్కడ లైమ్ డిసీజ్ యుఎస్ఏకి సంబంధించింది. మిజల్స్ ని మనం ఏమంటున్నాం? తట్టు అంటున్నాం. సో తట్టు నుంచి మనకు పరిరక్షణ ఇవ్వడం కోసం బంగ్లాదేశ్ వాళ్ళు రీసెంట్ గా ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని తీసుకొని రావడం జరిగింది, మిజల్స్ కి సంబంధించిన వ్యాక్సినేషన్. సో మిజల్స్ అన్న మరియు చికెన్ పాక్స్ రెండు వేరే, కాకపోతే మనకు రెండింటికి సిమిలర్ లక్షణాలు ఉండడం జరుగుతుంది. బట్ మిజల్స్ వేరే, చికెన్ పాక్స్ వేరే. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రివైవల్ ఆఫ్ డ్యామ్స్. దీనికంటే ముందు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి? పహల్గామ్ అటాక్ గురించి డిస్కస్ చేయాలి. తర్వాత ఆపరేషన్ సింధూర్, సో పహల్గామ్ అటాక్. సో పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం చేసింది ఏంటి? ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది ఒప్పందం, సింధు జలాల ఒప్పందాన్ని మనం బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం సింధు నది ఒప్పందాలను బహిష్కరిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు రివర్ ఇండస్, సింధు నదికున్న ఉపనదులు ఎన్ని? ఇండస్ రివర్స్, ట్రిబ్యూటరీ రివర్స్. సో ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? ఆ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు నది మరియు ఉపనదులైనటువంటి రావి, జీలం, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా మనకు డిస్ట్రిబ్యూషన్. సో రావి, జీలం, బియాస్, సట్లెజ్, ఇండస్ ఇవన్నీ రివర్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పింది మనకు సింధు జలాల
ఒప్పందం. సో సింధు జలాల ఒప్పందం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏంటి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటుంది. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎవరికి అథారిటీ ఎవరికి ఉంది, పాకిస్తాన్కి ఉంది. అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే మనకు తూర్పు దిశగా ప్రవహించే నదులు, వెస్ట్ ఫ్లోయింగ్ అంటే పడమర దిశగా ప్రవహించే నదులు. సో పడమర దిశగా ప్రవహించే నదులు. సో దీనికి చీనాబ్, జీలం, ఇండస్. సో పాకిస్తాన్ కి అథారిటీ ఉన్నది ఏంటి, చీనాబ్, జీలం మరియు సింధు నది. ఈ మూడు నదుల పైన ఎవరికి అథారిటీ ఉంది, పాకిస్తాన్ కి అథారిటీ ఉంది. బట్ ఇండియాకు బియాస్, రావి, సట్లెజ్. బియాస్, రావి, సట్లెజ్ ఈ మూడు నదుల పైన భారతదేశానికి ఆధిపత్యం ఉంది, మీన్స్ అథారిటీ ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ కి చీనాబ్, జీలం అండ్ ఇండస్ పైన వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి దీనికి అధికారం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా ఉండి జరిగిన ఒప్పందాన్ని మనం సింధు నది జలాల ఒప్పందం అంటున్నాం. అందులో పంపిణీ జరగగా మనకు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే తూర్పు దిశగా ప్రవహించే నదులపైన భారతదేశానికి అథారిటీ రావడం జరిగింది. అదేవిధంగా పడమర దిశగా ప్రవహించే నదులైన చీనాబ్, జీలం అండ్ ఇండస్ పైన పాకిస్తాన్ కి అథారిటీ రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఏమని చెప్పింది, పహల్గామ్ అటాక్ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని మేము రద్దు చేసుకుంటున్నాం, సింధు నది జలాల ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు, భారత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీనికంటే ముందు ఒకవేళ జీలం, చీనాబ్ అండ్ ఇండస్ పైన భారత ప్రభుత్వం ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీల్లేదు. బికాస్ ఈ చీనాబ్, జీలం అండ్ సింధు నది జల ఒప్పందాల ప్రకారం ఎవరి ఆధ్వర్యంలోకి వెళ్ళడం జరిగింది, పాకిస్తాన్ ఆధ్వర్యంలోకి వెళ్ళడం జరిగింది. బికాస్ పడమర దిశగా ప్రవహించే నదులైన చీనాబ్, జీలం అండ్ సింధు నది పైన ఎవరికి అథారిటీ రావడం జరిగింది, పాకిస్తాన్ కి రావడం జరిగింది. ఒకవేళ ఇండియా చీనాబ్ పైన, జీలం పైన, సింధు నది పైన ఎలాంటి కట్టడాలు కట్టడానికి వీల్లేదు. బట్ ఇప్పుడు న్యూస్ లో ఉన్న కట్టడం ఏంటి అంటే రివైవల్ ఆఫ్ డ్యామ్. అంటే ఒకనొక టైంలో 1905లోనే ఇండియా గవర్నమెంట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. బట్ మనకు అథారిటీ లేని రివర్ పైన కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పేసి దీన్ని ఆపివేయడం జరిగింది. ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది కాబట్టి ఇలాంటి నదులపైన జీలం, చీనాబ్ అండ్ ఇండస్ నదులపైన కూడా అప్పట్లో ఉన్న పాత ఈ డ్యామ్స్ కానీ మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించడం జరుగుతుంది. సో రివైవల్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా డిస్కస్ చేద్దాం మోహ్రా పవర్ ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి మోహ్రా పవర్ ప్రాజెక్ట్ సో ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, మనం మధ్యలో ఎందుకు ఆపివేశామంటే ముందు 1905లో స్టార్ట్ అయింది, తర్వాత సింధు నది జలాల ఒప్పందం రావడం, తద్వారా ఇలాంటి కారణాలతోటి మనం దాన్ని ఆపివేయడం జరిగింది. ఇప్పుడు రివైవ్ చేయబోతున్నాం, అంటే మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ద జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్, సో ఏ ప్రాజెక్ట్ ఇది, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ప్రాజెక్ట్. ద జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు రివైవ్ ద హిస్టారిక్ మోహ్రా పవర్ project in the backdrop of Indus Water Treaty being kept in abeyance. సో మనం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఈ మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ని రివైవల్ చేయాలి అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ భావిస్తుంది. అబౌట్ మోహ్రా పవర్ ప్రాజెక్ట్, ద మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ జీలం రివర్. సో జీలం రివర్ ఎవరికి అథారిటీ ఉంది, అకార్డింగ్ టు సింధు నది జలాల ఒప్పందం ప్రకారం పడమర దిశగా ఉండే జీలం నది పైన అథారిటీ ఎవరికి ఉంది, అధికారం పాకిస్తాన్ కు ఉంది. బట్ ఇప్పుడు మనం ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి జీలం నది పైన మనం ఈ ప్రాజెక్ట్ ని, మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ని రివైవ్ చేయబోతున్నాం. సో ద మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ జీలం రివర్ ఇన్ బొనియార్ ఇన్ ద ఉరీ సెక్టార్ ఆఫ్ నార్థన్ కాశ్మీర్. సో ఉత్తర కాశ్మీర్ కి సంబంధించిన Mohra Power Project. The project was commissioned in 1905 following the devastating floods of 1903 to support degrading operations along the Jhelum River. So 1903లో ఇక్కడ
వరదలు రావడం జరిగింది. దాని నుంచి ప్రొటెక్షన్ కోసం 1905లో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ తర్వాత కాలక్రమంలో ఇది ముందుకు సాగలేదు. తర్వాత సింధు నది జలాల ఒప్పందం రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం కాబట్టి జీలం రివర్ పైన ఉన్న మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కాశ్మీర్ గవర్నమెంట్ భావిస్తుంది. సో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో చారిత్రాత్మక మోహ్రా పవర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ప్రణాళికలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మోహ్రా పవర్ ప్రాజెక్టు ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోని బొనియార్లో జీలం నది ఒడ్డున ఉంది. సో సింప్లీ రిమెంబర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ నది ఒడ్డున ఉంది? మనకు జీలం నది ఒడ్డున ఉంది. 1903లో సంభవించిన వినాశకరమైన వరదల తర్వాత జీలం నది వెంబడి పూడికతీత కార్యక్రమాలకు మద్దతుగా ఈ ప్రాజెక్టును 1905లో ప్రారంభించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇది ముందుకు సాగలేదు. అంతలోనే మనకు సింధు నది జలాల ఒప్పందం రావడం జరిగింది. భారతదేశానికి జీలం నది పైన ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. తద్వారా మనం ఇండస్, జీలం మరియు చీనాబ్ నదుల పైన ఎలాంటి కట్టడాలు కట్టకూడదు. ఇప్పుడు ఏంటంటే సింధు నది ఒప్పందాన్ని మనం నిలిపివేశాం కాబట్టి ఇలాంటి మోహ్రా పవర్ ప్రాజెక్ట్ దేనిపైన ఉంది? జీలం నది పైన ఉంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? మనం సింధు నది జలాల ఒప్పందం పాకిస్తాన్కి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ రావడం జరిగింది. అదేవిధంగా ఇండియాకు ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ రావడం జరిగింది. అంటే తూర్పు దిశగా ప్రవహించే నదులైన మనకు బియాస్, రావి, సట్లెజ్ పైన ఇండియాకు అధికారం రావడం జరిగింది. అదేవిధంగా పశ్చిమం వైపు, పడమర వైపు ప్రవహించే నదులైన చీనాబ్, జీలం అండ్ సింధు నది పైన అథారిటీ ఎవరికి రావడం జరిగింది? పాకిస్తాన్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం సింధు నది జల ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండియాలో ఈ చీనాబ్, అదేవిధంగా జీలం, ఇండస్ రివర్ల పైన మనం ఈ కట్టడాలను రివైవ్ చేస్తున్నాం. అంటే సింధు నది జలాల ఒప్పందాన్ని మనం నిలిపివేస్తాం కాబట్టి దీనిని పునరుద్ధరిస్తున్నాం. అంటే మళ్ళీ రివైవ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. ఏ నది పైన? జీలం నది పైన. ఇలాంటివి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి కాన్సెప్ట్ ఎగ్జామ్ న్యూస్లో ఉంది కాబట్టి మనకు ఇండస్ వాటర్ ట్రీటీ పైన కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎవరికి? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎవరికి? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఏమేమి ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఇయర్లో వచ్చింది, అదేవిధంగా మీడియేటర్ ఎవరు? వరల్డ్ బ్యాంక్. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. అంటే ఈ కాన్సెప్టే కానీ మనం దాన్ని జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అరుదైన హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైన శిక్షాపత్రి. సో ఇక్కడ శిక్షాపత్రి గురించి చూస్తున్నాం. ఈ శిక్షాపత్రి మనకు భారతదేశానికి సంబంధించింది, బట్ ఇది ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంది. ఈ శిక్షాపత్రి భారతదేశానికి సంబంధించింది, ఇది ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంది. ఏ విధంగా ఇంగ్లాండ్కి వెళ్ళింది? ఎవరు దీన్ని రాశారు? సో ఎవరికి దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది? ఇప్పుడు వీళ్ళు దీనిపైన ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. సో బ్రిటన్ వాళ్ళు దీన్ని ఎగ్జిబిషన్ కోసం ఉంచడం జరిగింది. ఈ శిక్షాపత్రి అనేది ఒరిజినల్ శిక్షాపత్రి. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అరుదైన హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైన శిక్షాపత్రిని బ్రిటన్ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బాడ్లియన్ లైబ్రరీ ప్రకటించింది. సో ప్రపంచంలోనే హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలలో ఒకటైనటువంటి శిక్షాపత్రిని బ్రిటన్ వ్యాప్తంగా ఎగ్జిబిట్ చేస్తున్నట్టు, అంటే ప్రదర్శిస్తున్నట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బాడ్లియన్ లైబ్రరీ ప్రకటించింది. సో వాళ్ళు ఈ విధంగా ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది, శిక్షాపత్రి పైన ఎగ్జిబిషన్. సో దాన్ని ఎవరు రాశారో చూద్దాం. ఈ గ్రంథాన్ని రచించి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించినట్టు తెలిపింది. సో ఇప్పుడు రీసెంట్ గా ఈ బుక్ కంప్లీట్ అయింది. ఎంత? 200 years కంప్లీట్ అయింది. సో ఇది రచించి 200 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు ఈ యాత్రను ప్రారంభించామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా ఇన్సిడెంట్ 25 years కానీ, 50 years కానీ, 75 years కానీ, 100 years కానీ, ఈ విధంగా 200, 300 ఈ విధంగా పూర్తయితే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2019 SI మెయిన్స్ పేపర్ ఏప్రిల్లో జరిగింది. సో మనకు 1919లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగి 2019 ఏప్రిల్కి సరిగ్గా 100 years అవుతుంది. సో తద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ ఏంటి? ఇండియన్ హిస్టరీ నుంచి
1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ పైన 2019 SI మెయిన్స్ లో ఒక క్వశ్చన్ ఉంది, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. అది 100 years కంప్లీట్ అయింది కాబట్టి న్యూస్ లో ఉన్న టాపిక్, దట్టు ఏప్రిల్లోనే ఎగ్జామ్ జరిగింది, ఇన్సిడెంట్ కూడా మనకి ఏప్రిల్లోనే జరిగింది. కాబట్టి ఈ విధంగా 50 years, 25 years, 75 years, 100 years, 200 years, 500 years, 1000 years. రీసెంట్ గా మనకు గంగైకొండ చోళపురం టెంపుల్ ఉంది, తమిళనాడుకు సంబంధించింది. అది 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, గంగైకొండ చోళపురం. సో అలాంటివన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైన శిక్షాపత్రిని రాసి 200 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి వాళ్ళు దాన్ని ఒక యాత్రలా తీసుకెళ్తున్నారు, అంటే ఒక ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి. సో గుజరాత్ కి చెందిన సహజానంద స్వామి 1826లో ఈ గ్రంథాన్ని రచించారు. సో గుజరాత్ కి చెందిన సహజానంద స్వామి ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఎప్పుడు? 1826. సో 2026 కాబట్టి మనకు 200 years కంప్లీట్ అయింది. హిందూ వాగ్మయం స్ఫూర్తితో రాసిన 212 సంస్కృత శ్లోకాలు ఇందులో ఉన్నాయి. సో మనకు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 212 సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. సంస్కృత శ్లోకాలతో ఈ బుక్ రాయడం జరిగింది. ఇవి అహింస, నిజాయితీ, శాకాహారం, శాంతి తదితర అంశాలను ప్రబోధిస్తాయి. ఇందులో మనకు 212 శ్లోకాలలో అహింస, నిజాయితీ, శాకాహారం, శాంతి తదితర అంశాలను ప్రబోధిస్తూ స్వామి సహజానంద రాయడం జరిగింది. గుజరాత్లో రాయడం జరిగింది, 1826లో రాయడం జరిగింది. ప్రస్తుతం మేము ప్రదర్శనకు ఉంచుతున్న ప్రతికి ఒక విశేషం ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిని అప్పటి బాంబే గవర్నర్ సర్ జాన్ మాల్కమ్ కు సహజానంద స్వామి స్వయంగా దీనిని బహుకరించారు. సో 1826లో బాంబే గవర్నర్ అయిన సర్ జాన్ మాల్కమ్ కు సహజానంద స్వామి డైరెక్ట్ గా దీన్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన సహజానంద స్వామి ఇది రాసిన తర్వాత గిఫ్ట్ గా ఎవరికి ఇచ్చారు? అప్పటి బాంబే గవర్నర్ అయినటువంటి జాన్ మాల్కమ్ కి ఇవ్వడం జరిగింది. సో ఆయన దాన్ని బ్రిటన్ కి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథం మనకి ఎక్కడుంది? బ్రిటన్ లో ఉంది. వాళ్ళు దీన్ని ఎగ్జిబిషన్ కు ఉంచడం జరిగింది. అరుదైన హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైన శిక్షాపత్రి రాసింది సహజానంద స్వామి, గుజరాత్ కి సంబంధించి 1826లో రాయడం జరిగింది. కాబట్టి 200 years కంప్లీట్ అయింది. ఇందులో 212 శ్లోకాలు ఉన్నాయి. అవి అహింస, నిజాయితీ, శాకాహారం, శాంతి తదితరమైన అంశాలను ప్రబోధించడం జరిగింది. ఓకే, సో ఆక్స్ఫర్డ్ బోల్డెరియన్ లైబ్రరీ ఎగ్జిబిట్ రేర్ శిక్షాపత్రి అక్రాస్ బ్రిటన్. So let us discuss in detail. Recently it completed 200 years. Recently it completed 200 years. It is one of the Hindu sacred text. It is a rare and one of the Hindu sacred text. Recently it completed 200 years. Origin. So Sahajananda Swami of Gujarat authored this text in 1826. So written by Sahajananda Swami of Gujarat. Next, it consists of 212 Sanskrit verses inspired by Hindu scriptures. So 212 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇట్ వర్సెస్ అడ్వకేట్స్ ఫర్ కోర్ వాల్యూస్ సచ్ యాజ్ నాన్ వైలెన్స్, హానెస్టీ, వెజిటేరియనిజం అండ్ పీస్. ఇందులో ఉండేటువంటి నాన్ వైలెన్స్, అహింస, హానెస్టీ నిజాయితీ, అదేవిధంగా వెజిటేరియనిజం అంటే శాకాహారానికి సంబంధించి, అదేవిధంగా పీస్ శాంతికి సంబంధించి. సో ఇది రాసిన తర్వాత సహజానంద స్వామి అప్పటి బాంబే గవర్నర్ అయినటువంటి సర్ జాన్ మాల్కమ్ కు దీన్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అది బ్రిటన్ లో ఉంది. 200 years కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనకు ఇండియన్ కల్చర్ ఆర్ ఇండియన్ బుక్స్ అండ్ ఆథర్స్ లో భాగంగా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, రెడ్ కారిడార్. రెడ్ కారిడార్ అంటున్నాం. సో రెడ్ కారిడార్ అంటే ఏంటి? సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న రెడ్ కారిడార్ ఏంటి అంటే నక్సల్స్ ప్రభావితమైన కారిడార్ ని మనం రెడ్ కారిడార్ అంటున్నాం. సో రెడ్ కారిడార్ అనే పదం మనకు వస్తే నక్సల్స్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నట్టు, నక్సల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నట్టు. సో ఇక్కడ మనకు ఇక్కడ రెడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇదంతా నక్సల్స్ ప్రభావితమైన ప్రాంతాలని అర్థం. అందులో మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. సో ఒకప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాం కూడా లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. రెడ్ కారిడార్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? నక్సల్స్ ఇష్యూ గుర్తుకు రావాలి, నక్సల్స్ ఇష్యూ. So the Red Corridor refers to the regions in India affected by the Naxalite Maoist insurgency. So ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ నక్సలైట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీతో ప్రభావితమైన
ప్రాంతాలు. సో ఇంపాక్టెడ్ బై నక్సల్స్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీతో ఇంపాక్ట్ అయిన ప్రాంతాలను మనం రెడ్ కారిడార్స్ అంటున్నాం. అందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ బీహార్ మెయిన్ గా ఉండడం చూస్తున్నాం. నెక్స్ట్, representing one of the most significant internal security challenges. It includes areas historically marked by the poverty, underdevelopment and weak governance. So primary reasons ఏమేమి ఉన్నాయి ఇక్కడ? poverty, underdevelopment and weak governance. సో ఇక్కడ ఎందుకు ఇది వచ్చిందంటే పావర్టీ, పేదరికం, అండర్ డెవలప్మెంట్, అదేవిధంగా వీక్ గవర్నెన్స్ వల్ల ఈ కారిడార్ రెడ్ కారిడార్ గా రూపొందింది. అంటే నక్సల్స్ మావోయిస్ట్ ప్రభావం. సో నక్సలైట్ మావోయిస్ట్ తిరుగుబాటుతో ప్రభావితమైన భారతదేశంలోని ప్రాంతాలను రెడ్ కారిడార్ అని పిలుస్తారు. సో నక్సలైట్ మావోయిజం తిరుగుబాటుతో ప్రభావితమైన భారతదేశ ప్రాంతాన్ని రెడ్ కారిడార్ అంటున్నాం. ఇది అత్యంత ముఖ్యమైన అంతర్గత భద్రతా సవాళ్లలో ఒకటిగా నిలుస్తుంది. చారిత్రాత్మకంగా పేదరికం, వెనుకబాటుతనం మరియు బలహీనమైన పాలన వంటి లక్షణాలున్న ప్రాంతాలు ఇందులో ఉండడం చూస్తున్నాం. దశాబ్దాలుగా ఇది హింస, సమాంతర అధికార వ్యవస్థలను, సామాజిక ఆర్థిక వ్యవస్థలను సాక్ష్యంగా నిలుస్తూ వచ్చింది. సో ప్రజెంట్ మనకి ఈ రెడ్ కారిడార్ లో ఉన్న స్టేట్స్ ఏంటి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు మొత్తం రెడ్ కారిడార్ లో భాగంగా ఉన్నాయి. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న చర్యల వల్ల ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు రెడ్యూస్ అయ్యాయి అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. So the red corridor is the geographical zone where Naxalite influence exists primarily in central, eastern and southern India. So ఇందులో మనం చూస్తే సెంట్రల్ ఇండియా వస్తుంది, some parts of central India, అదేవిధంగా ఈస్టర్న్ ఇండియా అండ్ సదరన్ ఇండియా. ఇందులో సదరన్ ఇండియా పార్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఇండియా పార్ట్స్ ఉన్నాయి అండ్ ఈస్టర్న్ ఇండియా పార్ట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ as of April 2026, it has significantly contracted and now includes only 2 districts across Chhattisgarh and Jharkhand. So ఒకప్పుడు మనకు ఇంత ప్రభావితమైన as of April 2026 లో ఓన్లీ మనకు జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ కి సంబంధించిన 2 జిల్లాలు మాత్రమే రెడ్ కారిడార్ లో ఇప్పటికీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఒకప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ అండ్ మావోయిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ కు మాత్రమే పరిమితమయ్యారు. అది కూడా జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ లో మాత్రమే ఇప్పుడు 2 జిల్లాలు మాత్రమే ఇప్పుడు ప్రభావితమైన జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్ ఏంటి అంటే, ఏదైనా ఆర్గనైజేషన్ ని మనం నక్సల్స్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లాగా గుర్తించాలన్నప్పుడు మనకు ఉండే యాక్ట్ ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. 1967 లో వచ్చిన అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అని వస్తుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం మనం వాటిని డిక్లేర్ చేయడం జరిగింది. భద్రతా దళాలు మరియు పాలన వ్యవస్థలపై హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా నక్సలైట్ సంస్థలను 1967 చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం జరిగింది. సో చట్టం ఏంటి? 1967 అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం మనం ఇలాంటి ఆర్గనైజేషన్స్ ని గుర్తించడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ 2026 బీజాపూర్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ సింగ్బమ్ డిస్టిక్ ఆఫ్ జార్ఖండ్. సో కేవలం 2 జిల్లాలలో మాత్రం ప్రభావితమైంది కదా. ఆ 2 జిల్లాలు ఏంటి? ఛత్తీస్గఢ్ కి సంబంధించిన బీజాపూర్ అండ్ వెస్ట్ సింగ్బమ్ డిస్టిక్ ఆఫ్ జార్ఖండ్ కి సంబంధించిన వెస్ట్ సింగ్బమ్ డిస్టిక్ ఒకటి, ఛత్తీస్గఢ్ కు సంబంధించిన బీజాపూర్ డిస్టిక్ ఒకటి. ప్రజెంట్ ఈ 2 డిస్టిక్స్ లోనే మనకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ గా ప్రకటించడం జరిగింది. సో 2026 నాటికి ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ మరియు జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్బమ్ లను LWE అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ప్రభావిత జిల్లాలుగా వర్గీకరించబడ్డాయి. ఇవి మిగిలి ఉన్న మావోయిస్టు కార్యకలాపాలు అత్యధిక తీవ్రతను సూచిస్తున్నాయి. ఓన్లీ మనకి ఇప్పుడు ఏంటి? రెడ్ కారిడార్ అనేది డిక్లైన్ అయింది అని చెప్పేసి మనం స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ డిక్లైన్డ్ ఫ్రమ్ నియర్లీ 180 ఇన్ లేట్ 2000 to 38 in 2024 and 8 in 2025 and only districts in 2026. సో ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం. 180 డిస్ట్రిక్ట్స్ ఉండేవి ఒకప్పుడు. సో 180 డిస్ట్రిక్ట్స్ ఏ ఇయర్ లో మనకి ఎఫెక్ట్ అయ్యాయి? ఆల్మోస్ట్ 180 ఇన్ లేట్ 2000. సో 2000s లో మనకు 180 డిస్ట్రిక్ట్స్ ప్రభావిత
గా ఉండేవి. అంటే ఆ రెడ్ కారిడార్ లో 180 డిస్ట్రిక్ట్స్ ప్రభావితమై ఉండేవి. అదేవిధంగా తర్వాత మనకు 38కి వచ్చింది. 2024లో 38కి రావడం జరిగింది. 2024లో 38 డిస్ట్రిక్ట్స్ కి రావడం జరిగింది. అదేవిధంగా 18 డిస్ట్రిక్ట్స్ 2025లో 18 డిస్ట్రిక్ట్స్ కి తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్స్ కి మాత్రమే తగ్గిపోయింది యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2026. సో నక్సల్స్ ప్రభావిత జిల్లాల తగ్గుదల. సో రెడ్ కారిడార్ లో ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకు తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ స్టాటిస్టిక్స్ పైన కూడా మనకు స్టేట్మెంట్ బేసిస్ లో క్వశ్చన్స్ అడగొచ్చు. ఒకవేళ 2000తో మనం పోల్చుకుంటే ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది, తర్వాత ఎంత శాతం అది డిక్రీజ్ అయిన కోణంతో మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 2000 దశకంలో మనకు 2010 లోపల 180 డిస్ట్రిక్ట్స్ ప్రభావితం అయితే 2024 నాటికి 38 జిల్లాలు ప్రభావితమయ్యాయి. అదే 2025 నాటికి 18 జిల్లాలకు కుదించబడ్డాయి. తర్వాత 2026 ఏప్రిల్ ప్రకారం ఓన్లీ 2 జిల్లాలలో మాత్రమే ఇప్పుడు ప్రభావితమయ్యాయి. అది బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఇంకొకటి వెస్ట్ సింగ్భం డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, గ్రామ పంచాయతీకి సంబంధించి అవార్డ్స్ ఉన్నాయి. అవార్డ్స్ ఏంటో చూద్దాం. సో జాతీయ పురస్కారాలకు మోతుకుపల్లి, అదేవిధంగా పసల్వాడి గ్రామాల ఎంపిక. సో రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని మోతుకుపల్లి గ్రామ పంచాయతీని సుపరిపాలన అంటే గుడ్ గవర్నెన్స్ విభాగంలో మనకు అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని పసల్వాడి గ్రామ పంచాయతీని స్నేహ మహిళ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో జాతీయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సో వికారాబాద్ జిల్లాలోని మోతుకుపల్లికి ఏ విభాగంలో రావడం జరిగింది? సుపరిపాలన అంటే గుడ్ గవర్నెన్స్ విభాగంలో రావడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ లోని పసల్వాడి గ్రామ పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ స్నేహ మహిళ విభాగంలో ఈ పురస్కారం జాతీయ పురస్కారం రావడం జరిగింది. 2 గ్రామాలు మోతుకుపల్లి, పసల్వాడి. మోతుకుపల్లి వికారాబాద్ డిస్టిక్, పసల్వాడి సంగారెడ్డి డిస్టిక్. ఈ 2 గ్రామ పంచాయతీలను కేంద్రం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు ఎంపికైనట్టు ప్రకటించింది. సో మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు ఎంపికైనట్టు ప్రకటించింది. గుడ్ గవర్నెన్స్ లో మోతుకుపల్లి, అదేవిధంగా ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలో పసల్వాడి. మోతుకుపల్లి బిలాంగ్స్ టు వికారాబాద్, పసల్వాడి బిలాంగ్స్ టు Sangareddy. So the central government has announced that Motukupalli Gram Panchayat in Kotpalli Mandal of Vikarabad district in the state has been selected for national awards in the category of good governance. సో గుడ్ గవర్నెన్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు సాధించిన మోతుకుపల్లి గ్రామ పంచాయత్ ఏ డిస్టిక్ కి సంబంధించింది? వికారాబాద్ డిస్టిక్ కి సంబంధించింది. నెక్స్ట్ ఫసల్వాడి గ్రామ పంచాయత్ ఇన్ సంగారెడ్డి డిస్టిక్ కింద స్నేహ మహిళ దట్ ఈస్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ కేటగిరీలో అవార్డు సాధించడం జరిగింది. మనకు గుర్తుండాల్సిన మినిస్ట్రీ ఏంటి? ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. ఆ ప్రోగ్రామ్ ఏంటి? దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డ్స్. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డ్స్. ఇందులో భాగంగా మోతుకుపల్లి విలేజ్ అండ్ ఫసల్పూడి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఫసల్వాడి అండ్ మోతుకుపల్లి. సో ఫసల్వాడికి ఎందులో రావడం జరిగింది? ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్. అదేవిధంగా మోతుకుపల్లికి వచ్చింది గుడ్ గవర్నెన్స్ విభాగంలో రావడం జరిగింది. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7th అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ హెల్త్ డే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏప్రిల్ 7th ని జరుపుకుంటాం. బికాస్ ఏప్రిల్ 7, 1948 రోజు మనకు WHO ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా. 1950 నుంచి మనం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్. ఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బక్ బర్వన్పురా వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఇక్కడ మనకు బర్నవపార వన్యప్రాణుల అభయారణ్యం. సో ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇక్కడ కృష్ణ జింకలను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం టో లామ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం. అదేవిధంగా మయన్మార్ కి సంబంధించి మిన్ ఆంగ్ హైంగ్ ని మయన్మార్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ లాంచ్ ఆఫ్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్థీరియా వ్యాక్సిన్. ఇట్ రిప్లేస్డ్ ఓల్డ్ టీటీ వ్యాక్సిన్. ఒకప్పుడు టీటీ వ్యాక్సిన్ సపరేట్ గా ఉండేది, ఇప్పుడు టీడీ వ్యాక్సిన్ లాగా రావడం జరిగింది. టెటనస్ అండ్ డిప్థీరియా వ్యాక్సిన్ రావడం జరిగింది. 2026 ఏప్రిల్ నాటికి 55 లక్షల డోసులను సరఫరా చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
అదేవిధంగా బంగ్లాదేశ్ లో రీసెంట్ గా మనం చూసింది ఏంటి, మిజల్స్ వ్యాక్సిన్ చూసాం, ఒక వైరల్. అదేవిధంగా లైమ్ వ్యాక్సిన్ యుఎస్ఏకి సంబంధించి బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా రీసెంట్ గా డిస్కస్ చేసిన వ్యాధి అంటే షెగల్లోసిస్ అంటే బ్యాక్టీరియల్ డిసీజ్ ఇన్ కేరళ. నెక్స్ట్ రివైవల్ ఆఫ్ ప్రాజెక్ట్ మోహ్రా ప్రాజెక్ట్ ని రివైవ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ వార్తల్లో నిలిచింది. మోహ్రా పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ జీలం. సో జీలం నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ ఏంటి, మోహ్రా పవర్ ప్రాజెక్ట్. మనకి ఇక్కడ సింధు నది జలాల ఒప్పందం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ అత్యంత అరుదైన హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైన శిక్షాపత్రి రాసింది ఎవరు, సహజానంద స్వామి. ఇప్పుడు అది బ్రిటన్ లో ఉంది. ఇది రాసి 200 years అయిన సందర్భంగా ఒక యాత్రను చేపట్టారు, ఒక ఎగ్జిబిషన్ ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ రెడ్ కారిడార్ లో మనకు దాదాపుగా 2000 సంవత్సరంలో 180 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా 2024 నాటికి 38 జిల్లాలు అయ్యాయి. 2025లో 18 జిల్లాలు ప్రభావితమైతే ఇప్పుడు 2026కు కేవలం 2 జిల్లాలలో మాత్రమే ఈ ప్రభావం ఉంది అని చెప్తున్నాం. రెడ్ కారిడార్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు 1967 అండర్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గుర్తుకు రావాలి. 1967 అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గుర్తుకు రావాలి. అదేవిధంగా ఆ 2 జిల్లాలు ఏంటి అంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన బీజాపూర్ డిస్టిక్ అండ్ వెస్ట్ సింగ్బమ్ ఆఫ్ జార్ఖండ్ డిస్టిక్. ప్రజెంట్ ఈ 2 జిల్లాలలో మాత్రమే మనకు నక్సల్స్ ప్రభావితం ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మోత్కుపల్లి గ్రామ పంచాయతీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో మరియు ఫసల్వాడి గ్రామ పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత వికాస్ పురస్కారాలు అందజేయబడ్డాయి. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. మీరు ఈ రోజు రాసుకునే ఒకసారి చూస్తే మనం దీనికి సంబంధించిన MCQs ని చేద్దాం. సో ఒక 2 minutes మీరు అవి రీకాల్ చేయండి. సో దట్ విల్ స్టార్ట్ MCQs. సో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ గ్రామ పంచాయతీ ఇన్ తెలంగాణ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ అవార్డ్ ఇన్ ద గుడ్ గవర్నెన్స్ కేటగిరీ. సో తెలంగాణలోని ఏ గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికయింది? సో క్వశ్చన్స్ 2 తెలుగు ఇంగ్లీష్ లో వస్తున్నాయి చూడండి. విచ్ గ్రామ పంచాయతీ ఇన్ తెలంగాణ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ అవార్డ్ ఇన్ గుడ్ గవర్నెన్స్ కేటగిరీ. నెక్స్ట్ తెలంగాణలో ఏ గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది? సో నెంబర్ 1 పసల్వాడి, నెంబర్ 2 మోతుకుపల్లి, నెంబర్ 3 కోట్పల్లి, నెంబర్ 4 బోనియార్. సో నెంబర్ 1 ఆప్షన్ ఏంటి, పసల్వాడి, నెంబర్ 2 మోతుకుపల్లి, నెంబర్ 3 కోట్పల్లి, నెంబర్ 4 బోనియార్. సో ఇక్కడ గుడ్ గవర్నెన్స్ విభాగంలో సెలెక్ట్ అయిన గ్రామ పంచాయతీ ఏంటి? గుడ్ గవర్నెన్స్ కేటగిరీలో సెలెక్ట్ అయిన గ్రామ పంచాయతీ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ మనకు మోతుకుపల్లి. సో మోతుకుపల్లి వచ్చేసి మనకు గుడ్ గవర్నెన్స్ విభాగంలో సెలెక్ట్ అయింది. అదేవిధంగా ఫసల్వాడి వచ్చేసి ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మోతుకుపల్లి బిలాంగ్స్ టు వికారాబాద్ డిస్టిక్. నెక్స్ట్ సెకండ్, బర్నవపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఛత్తీస్గఢ్ లోని ఏ జిల్లాలో ఉంది? సో ద బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో జనరల్ గా మనకి డిస్ట్రిక్ట్స్ బేసిస్ లో అడగరు, కాకపోతే బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు. సో ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది బర్నవపార సంరక్షణ కేంద్రం? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ. సో బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది ఎందుకు? సో అక్కడ రీఇంట్రడక్షన్ ఆఫ్ బ్లాక్ బాక్స్ అంటే కృష్ణ జింకలను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సో బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఏ డిస్టిక్ అంటే మనకు మహాసముంద్ డిస్టిక్ లో ఉంది. మహాసముంద్ డిస్టిక్ జనరల్ గా వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ లో స్టేట్ బేసిస్ లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏ స్టేట్ గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్. బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్. డిస్టిక్ వచ్చేసి మహాసముంద్ డిస్టిక్. బట్ మెయిన్ గా వాళ్ళు ఫోకస్ చేసేది రాష్ట్రం పైన మాత్రమే ఫోకస్ చేస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన బర్నవపార వైల్డ్ లైఫ్ సాంచురీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ హెల్త్ డే? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆరోగ్య దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం? April 7th. ఎవ్రీ ఇయర్ April 7th ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ ఇయర్ ఇతివృత్తం ఏంటో చూద్దాం. సో ఇతివృత్తాలు ఏంటంటే జనరల్ గా ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 1 యూనివర్సల్ హెల్త్ కవరేజ్. సో ఫస్ట్ థీమ్ ఏంటి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్. సెకండ్, వన్ హెల్త్ అప్రోచ్. థర్డ్ వన్, టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. ఫోర్త్ వన్, సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్. సో మనకు 4 థీమ్స్ ఉన్నాయి. ఆ థీమ్స్ ఏంటో చూద్దాం. 2026 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం అంటే థీమ్ ఏంటి? నెంబర్ 1 యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్.
నెంబర్ 2 వన్ హెల్త్ అప్రోచ్, నెంబర్ 3 టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, నెంబర్ 4 సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్. ఆప్షన్ సి కరెక్ట్, దట్ ఈస్ టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అన్న ఇతివృత్తంతో మనం 2026కు సంబంధించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, దట్ ఈస్ హెల్త్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ వేర్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ లొకేటెడ్ ఇన్ వేర్? అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. నెంబర్ 1 జెనీవా స్విట్జర్లాండ్, నెంబర్ 2 ఆక్స్ఫర్డ్ బ్రిటన్, నెంబర్ 3 కసౌలి హిమాచల్ ప్రదేశ్, నెంబర్ 4 హనోయి వియత్నాం. సో ఆప్షన్స్ ఏమున్నాయి? వియత్నాం, హిమాచల్ ప్రదేశ్, బ్రిటన్, స్విట్జర్లాండ్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది మనకు? జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. నెక్స్ట్ హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం ఆన్ April 7, 2026? సో ఏప్రిల్ 7న వియత్నాంకి కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? పేర్లు చూద్దాం. ఏప్రిల్ 2026 వియత్నాం కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ మిన్ ఆంగ్ హ్లైయింగ్, ఆప్షన్ బి డాక్టర్ టెడ్రోస్ అధనోమ్, ఆప్షన్ సి టో లామ్, ఆప్షన్ 4 సహజానంద స్వామి. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం ఆన్ April 7, 2026? ఏప్రిల్కి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? మిన్ ఆంగ్ హ్లైయింగా, లేకపోతే డాక్టర్ టెడ్రోస్ అధనోమా, టో లామా, సహజానంద స్వామియా? సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? టో లామ్. టో లామ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం. టో లామ్. అదేవిధంగా మిన్ ఆంగ్ ఫ్లయింగ్ అంటే మ్యాన్మార్ కి సంబంధించిన న్యూ ప్రెసిడెంట్. నెక్స్ట్ ద ఇండిజినియస్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్ వాజ్ లాంచ్డ్ ఎట్ విచ్ ఇన్స్టిట్యూట్? స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టెటనస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్ ని ఏ సంస్థలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ బొడలియన్ లైబ్రరీ, ఆప్షన్ బి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి జాతీయ అసెంబ్లీ దట్ ఈస్ నేషనల్ అసెంబ్లీ, నెక్స్ట్ మొహ్రా పవర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఈ టీడీ వ్యాక్సిన్ ని లాంచ్ చేయడం జరిగింది. బాడ్లియన్ లైబ్రరీయా, లేకపోతే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, లేకపోతే నేషనల్ అసెంబ్లీలోనా, లేకపోతే మొహ్రా పవర్ ప్రాజెక్ట్ దగ్గరలోనా? అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కౌసాలి ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అక్కడ మనం లాంచ్ చేసిందే టీడీ వ్యాక్సిన్. సో టీడీ వ్యాక్సిన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? టెటనస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్. నెక్స్ట్ ద హిస్టారిక్ మొహ్రా పవర్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? చారిత్రాత్మక మొహ్రా పవర్ ప్రాజెక్ట్ ఏ నది ఒడ్డున ఉంది? నెంబర్ 1 దట్ ఈస్ బాలందేహి, నెంబర్ 2 జోంక్, నెంబర్ 3 మహానది, నెంబర్ 4 జీలం. సో ఏ నది ఒడ్డున ఉంది? బాలందేహి నది, అదేవిధంగా జోంక్ నది, మహానది ఒడ్డున, అదేవిధంగా జీలం. సో హియర్ మొహ్రా పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ జీలం. సో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం నేర్చుకోవాలి. ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ ఇండియాకు రావడం జరిగింది. వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ మనకు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా మనం సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో జీలం నది ఒడ్డున ఉన్న మొహ్రా పవర్ ప్రాజెక్ట్ ని రివైవ్ చేస్తూ వార్తల్లో నిలిచింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. Next question number 8. As of April 2026, which 2 districts remain classified as high intensity left wing extremism affected districts in red corridor? So April 2026 నాటికి రెడ్ కారిడార్ లో అత్యధిక తీవ్రత కలిగిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రభావిత జిల్లాలుగా ఏ 2 జిల్లాలు మిగిలి ఉన్నాయి? సో 2 జిల్లాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒకటి ఛత్తీస్గఢ్ కి సంబంధించింది, ఇంకొకటి జార్ఖండ్ కి సంబంధించింది. ఆ 2 జిల్లాలు ఏంటి అని అడుగుతున్నారు. సో మహాసముంద్ మరియు కాంకేర్ జిల్లాలు, నెంబర్ 2 బీజాపూర్ మరియు వెస్ట్ సింగ్భూమ్, అదేవిధంగా నెక్స్ట్ వికారాబాద్ మరియు సంగారెడ్డి, నెక్స్ట్ బార్ మరియు నవపారా అనే జిల్లాలు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మహాసముంద్ మరియు కాంకేర్ జిల్లాల, లేదా ఆప్షన్ బి బీజాపూర్ మరియు వెస్ట్ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్స్, లేకపోతే వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల, లేదా బార్ మరియు నవపారా జిల్లాల. సో ఆప్షన్ బి దట్ ఈస్ బీజాపూర్ అండ్ వెస్ట్ సింగ్భూమ్ districts are still part of left wing extremism affected districts under red corridor. సో ఇక్కడ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్,
వెస్ట్ సింగ్బమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్. ఈ రెండు జిల్లాలలో మనం ఇంకా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చూస్తున్నాం. దట్ రెడ్ కారిడార్ లో ఉన్న రెండు జిల్లాలు ప్రజెంట్ మనకు బీజాపూర్ అండ్ వెస్ట్ సింగ్బమ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ కి సంబంధించిన జిల్లాలు. నెక్స్ట్, హూ ఆథర్డ్ ద సాక్రెడ్ టెక్స్ట్ హిందూ శిక్షాపత్రి ఇన్ 1826? సో 1826లో శిక్షాపత్రి అనే హిందూ పవిత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు? 1826లో శిక్షాపత్రి అనే హిందూ పవిత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 సర్ జాన్ మాల్కమ్, ఆప్షన్ బి దట్ ఈస్ సహజానంద స్వామి, ఆప్షన్ సి జగత్ ప్రకాష్ నడ్డా, ఆప్షన్ 4 మిన్ ఆంగ్ హ్లయింగ్. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? శిక్షాపత్రిని 1826లో రచించిన వ్యక్తి ఎవరు మనకు? స్వామి సహజానంద. గుజరాత్ కి సంబంధించిన స్వామి సహజానంద 1826లో రాయడం జరిగింది. అప్పట్లో బాంబే గవర్నర్ అయినటువంటి సర్ జాన్ మాల్కమ్ కు దీనిని బహుమతిగా అందజేయడం జరిగింది. ఇది బ్రిటన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉంది. దీన్ని మనం ఒక ఎగ్జిబిషన్ పేరిటతో బ్రిటన్ వాళ్ళు ఒక యాత్రను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద డేటా విచ్ వాజ్ ద పర్సంటేజ్ డిక్లైన్ ఇన్ సెక్యూరిటీ ఫోర్స్ డెత్స్ ఇన్ రెడ్ కారిడార్? సో రెడ్ కారిడార్ లో భద్రతా దళాల మరణాలలో ఎంత శాతం తగ్గుదల నమోదైంది? సో ఇక్కడ భద్రతా బలగాల మరణాలు ఎంత శాతం తగ్గాయి అనేది క్వశ్చన్. రెడ్ కారిడార్ అంటే మనకు నక్సల్స్ ప్రభావితమైన కారిడార్ గురించి డిస్కస్ చేసాం. సెంట్రల్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి, అదేవిధంగా సదరన్ ఇండియన్ స్టేట్స్ కూడా ఉన్నాయి. అందులో భద్రతా బలగాల మరణాలు ఎంత శాతం తగ్గుదల నమోదైంది అనేది క్వశ్చన్. సో 53%, 70%, 73%, 200% తగ్గిందా అని క్వశ్చన్. ఏంటి అంటే రెడ్ కారిడార్ లో భద్రతా దళాల మరణాలలో ఎంత శాతం తగ్గుదల నమోదైంది? సో ఇక్కడ ఎప్పుడైనా అటాక్స్ జరిగినప్పుడు నక్సల్స్ చనిపోయేవాళ్ళు, లేకపోతే భద్రతా బలగాలకు సంబంధించిన వాళ్ళు చనిపోయేవాళ్ళు, అమాయక ప్రజలు కూడా చనిపోయేవాళ్ళు. ఆ విధంగా భద్రతా బలగాలు మరణాలు ఎంత శాతం తగ్గాయి అనేది క్వశ్చన్. 53%, 70%, 73%, 200% అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 73% తగ్గడం జరిగింది. భద్రతా బలగాల మరణాలు 73% తగ్గడం చూస్తున్నాం. సో రెడ్ కారిడార్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకు నక్సల్స్ ప్రభావితమైన జిల్లాలు. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూస్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆర్ ఎల్స్ విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్.